డైలీ టేస్ట్ ది డైలీ. హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. రాయదుర్గం పరిధిలో మణికొండ పంచవీటి కాలనీలో గాల్లోకి కాల్పులు జరిపారు. స్థల వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ తన గన్తో గాల్లోకి కాల్పులు జరిపారు. మొత్తం 3 రౌండ్లు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. బాధితులను స్థలం నుంచి బయటకు గెంటేసి గేట్కు తాళాలు వేశారు ప్రభాకర్ అనుచరులు. తన స్థలాన్ని ఖాళీ చేయాలని బాధితులను బెదిరించినట్టు కేఈ ప్రభాకర్ పై బాధితులు ఆరోపణలు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాల్పుల ఘటనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అండి వెంకటన్న మా అన్నయ్య. యాక్చువల్గా ఆ రోజు మేము పైకి వెళ్ళలేదు. అన్న జస్ట్ డబ్బుల విషయమై ఆయన ప్రభాకర్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఒక 15-20 నిమిషాల తర్వాత సౌండ్ వస్తుండే కాల్పులు జరిగినట్టు. మాకు టెన్షన్ అయింది. వెళ్ళేసరికి అన్న తప్పించుకొని కిందికి వచ్చారు. వచ్చిన తర్వాత మేము అదే రోజు నైట్ వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో సిఐ గారితో మాట్లాడి కంప్లైంట్ ఇచ్చాము. ఇంతవరకు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు, ఎంక్వైరీ చేయలేదు. ఇప్పుడు దాకా ఆయన ప్రాణభయంతో ఆల్రెడీ ఆయనకు హార్ట్ స్ట్రోక్ లాగా హెల్త్ బాగాలేదు 1 మంత్ బ్యాక్ నుంచి. అప్పటి నుంచి అన్న చాలా సిక్ అయ్యి చాలా బాధలో ఉన్నారు. అమౌంట్ విషయంలో అడగడానికి వెళ్తే దౌర్జన్యంగా అన్నని ఫైర్ చేయడానికి వెళ్ళారు. దాని గురించి మేము మీ ద్వారా అయినా సరే న్యాయం జరుగుతుందని, మా అన్న పక్షాన మేము మీ ద్వారా న్యాయం జరుగుతుందని ఇక్కడ వచ్చాము. మణికొండలో కాల్పులు కలకలం రేపాయి. పంచవటి కాలనీలోని స్థల వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపారు ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. ఆంధ్రప్రదేశ్ టీడీపీ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్సీ గన్తో కాల్పులు జరిపినట్టుగా ఈ అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండలో కర్నూలు టీడీపీ పార్టీ అయినటువంటి కేఈ ప్రభాకర్ గాల్లో 3 రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా బాధితులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు అందజేసినట్టుగా సమాచారం అందుతుంది. మణికొండ రోడ్ నెంబర్ 18 లో కేఈ ప్రభాకర్ కి సంబంధించినటువంటి ఒక ఇల్లు అద్దె విషయంలోనే ఈ గొడవ జరగడము. ఇమ్మీడియట్ గా బాధితులని ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, ఈ స్థలాన్ని వదిలి వెళ్ళిపోవాలంటూ కూడా బెదిరించడంతో బాధితులు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు అందజేసినా ఇప్పటి వరకు పోలీసులు దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం ఎంక్వైరీ కూడా చేయలేదు, ఆర్మ్స్ యాక్ట్ నమోదు కూడా చేయలేదు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని కేఈ ప్రభాకర్ ఇక్కడ పోలీసులను మేనేజ్ చేస్తా ఉన్నాడు అంటూ మాత్రం రాయదుర్గం పోలీసుల పైన ఈ ఆరోపణలు వ్యక్తం చేయడం జరిగింది. రోడ్ నెంబర్ 18 లో ఉన్నటువంటి కేఈ ప్రభాకర్ ఇల్లుని సుమారు 1,80,00,000 ఖర్చు పెట్టి ఈ ఇల్లుని శ్రీకృష్ణ ధర్మ పరిషత్ పేరు పైన ఆధ్యాత్మిక పరమైనటువంటి గోశాల, పురాతన దేవాలయాలు అభివృద్ధి కోసం, పేద విద్యార్థులకు వైద్యం అందించడం కోసం ఈ స్థలాన్ని, ఈ ఇంటిని గత ఏడాది క్రితం దీన్ని రెంట్కి తీసుకొని ఆ లీజ్ ని రన్ చేస్తా ఉన్నారు. ఈ రోజు సడన్ గా కేఈ ప్రభాకర్ వచ్చి ఈ అద్దెకు తీసుకున్నటువంటి అగ్రిమెంట్ ని రద్దు చేసుకుని వెంటనే ఖాళీ చేయాలి అంటూ కూడా చాలా రోజుల నుంచి బెదిరింపసాగాడు. ఇటీవలే అతను నేరుగా గన్ని తీసుకొచ్చి ఇంట్లో ఉన్నటువంటి మమ్మల్ని బెదిరించి 3 రౌండ్ల కాల్పులు జరిపి తమల్ని భయభ్రాంతులకు గురి చేశాడు. దీనిపైన పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు ఇప్పటి వరకు దీనిపైన రెస్పాండ్ అవ్వలేదు, కేసు నమోదు చేయలేదంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. చాలా రోజుల క్రితం ఫిర్యాదు ఇచ్చినా దీనిపైన పోలీసులు రెస్పాండ్ అవ్వకపోవడంతో ఈ రోజు బాధితులు ఏకంగా మీడియా ముందు ఆశ్రయించి మీడియా ముందు జరిగినటువంటి తతంగాన్ని అంతా కూడా వివరాలు వెల్లడించడం జరిగింది. కేఈ ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లాకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్సీగా కేఈ ప్రభాకర్ అంటూ ఆ పేరుని కూడా ప్రస్తావించడం జరిగింది. 1,80,00,000 విలువ చేసే ఆ ఇల్లుని పూర్తిగా వీళ్ళు రెనోవేషన్ చేయించుకొని వాళ్ళ రాసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారంగా అక్కడ తాము పనులు చేసుకుంటా ఉంటుంటే కేఈ ప్రభాకర్ వచ్చి సడన్ గా దాన్ని రద్దు చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ మమ్మల్ని బెదిరించడమే కాకుండా గన్ తీసి గాల్లోకి 3 కాల్పులు జరిపినట్టుగా కూడా బాధితులు ఆరోపణలు వ్యక్తం చేస్తా ఉన్నారు. దీంట్లో ఎంత మేరకు వాస్తవాలు ఉన్నాయి, నిజంగానే గన్ తీసి అతన్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేశాడా, లేదా అతన్ని ఏదో రకంగా ఒక ఇష్యూని సెటిల్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా బాధితులు గాల్లోకి కాల్పులు జరిపారంటే తప్పుడు సమాచారాన్ని పోలీసులకు ఇచ్చి
పోలీసులను డైవర్ట్ చేస్తా ఉన్నారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే రాయదుర్గం పోలీస్ స్టేషన్ కి చేరుకున్నటువంటి బాధితులు వరుసగా వారికి జరుగుతున్నటువంటి అన్యాయం పైన మీడియా ముందు ఆ వివరాలన్నీ కూడా వెల్లడిస్తా ఉన్నారు. దీనిపైన పోలీసులు ఇప్పటికైనా ఎంక్వైరీ అయితే ఈ ఆరోపణలు ఈ కాల్పుల వ్యవహారానికి సంబంధించి కేఈ ప్రభాకర్ నుంచి ఏదైనా రెస్పాన్స్ ఏదైనా వచ్చినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అలాగే ముఖ్యంగా పోలీసుల మీద బాధితులు కూడా ఆరోపణలు చేస్తున్నారు కదా, మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినా కూడా తీసుకోలేదని చెప్పేసి, దాని మీద ఏమైనా పోలీసులు కూడా రెస్పాండ్ అయ్యారా రవితేజ? నిజంగా కాల్పులు జరిగినట్టయితే పోలీసులు ఇక్కడ కూడా ఆలస్యంగా జరిపేటువంటి అవకాశం ఉండదు. ఫైరింగ్ అనే అంశాన్ని పోలీసులు పరిగణలోకి తీసుకొని ఇమ్మీడియట్ గా ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఆ వ్యక్తులు ఎవరైనా సరే, ఎంతటి వ్యక్తులైనా సరే, ఏ స్థాయిలో ఉన్నా సరే వారిని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటుండే. ఫైరింగ్ జరిగిందా లేదా, ఫైరింగ్ చేశారు అనే ఒక ఆరోపణలతో కేఈ ప్రభాకర్ ఏదైనా ఇబ్బందికి గురి చేసి అతన్ని ఎలాగైనా కేసులో ఎక్కించేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయో దానిపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా పోలీసులకు ఫిర్యాదు వచ్చి ఇప్పటి వరకు ఎంక్వైరీ చేయలేదు అంటే అక్కడ కాల్పులు జరగలేదు అనేది పోలీసుల ఎంక్వైరీ లేదన్నా తేలింది అనే దానిపై పోలీసుల నుంచి క్లారిటీ రావాలి. కానీ బాధితులు మాత్రం ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ పరిధికి వచ్చి మీడియా ముందున ఆశ్రయించి, గతంలో మేము గచ్చిబౌలి రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాము, ఈ రోడ్ నెంబర్ 18 లో కేఈ ప్రభాకర్ చెందినటువంటి ఇల్లుని మేము లీజుకి తీసుకొని ఆ లీజ్ ల్యాండ్ ని ఆ ఇల్లుని ఉపయోగించుకుంటా ఉన్నాము. ఈ రోజు సడన్ గా వచ్చి ఖాళీ చేయమంటే తమకు ఉన్న బలంగా వేరే చోటికి ఎలా వెళ్లాల్సి ఉంటుంది అనే దానిపై కూడా ఈ ల్యాండ్ ఖాళీ చేయలేక కేఈ ప్రభాకర్ పైన ఈ ఆరోపణలు వ్యక్తం చేస్తా ఉన్నారనే దానిపై కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. మళ్ళీ ఈ అంశం తెరపైకి వచ్చింది కాబట్టి డీప్ గా పోలీసులు దీంట్లో ఎంక్వైరీ చేసి కాల్పులు జరిపినట్టయితే కేఈ ప్రభాకర్ పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాల్పులు జరగకపోయినా కాల్పులు జరిగినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసి బాధితులు పోలీస్ స్టేషన్ లో తప్పుడు ఫిర్యాదు అందజేసి పోలీసులను డైవర్ట్ చేసినట్టయితే మాత్రం డెఫినెట్ గా తిరిగి బాధితుల పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి రోడ్ నెంబర్ 18 మణికొండ పంచావతి కాలనీలో జరిగినటువంటి అసలు పూర్తి వ్యవహారం ఏంటి, అసలు ఏ ఉదాంతం అక్కడ జరిగింది, ఎవరిని బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు, నిజంగానే వీళ్ళు స్థలాన్ని ఆ ఇంటిని కేవలం సంవత్సరం పాటే లీజ్ తీసుకున్నారా, లేకపోతే 4-5 సంవత్సరాల పాటు లీజ్ తీసుకొని ప్రభాకర్ వచ్చి ఈ టైంలో బెదిరించి ఈ రకంగా ఖాళీ చేసే ప్రయత్నం చేశారా అనేది కూడా పోలీసుల ఎంక్వైరీలో బయటపడాల్సింది. కాల్పుల ఘటన అనేది మాత్రం హైదరాబాద్ ప్రాంతంలో మరోసారి కలకలం రేపుతా ఉంది. మొన్నటికి మొన్న పోలీసుల పైన కాల్పులు జరిపేటువంటి ప్రయత్నం చేయడము, పోలీసులు తిరిగి దొంగని కాల్పులు జరిపి మట్టుబెట్టే ప్రయత్నం చేయడము, తర్వాత నిజామాబాద్ లో ఒక దొంగని పోలీసులు నేరుగా షూట్ చేసినటువంటి పరిస్థితి పెరిగిపోతా ఉంది. కాల్పుల మూత పెరిగిపోతా ఉన్నటువంటి ఈ క్రమంలో మళ్ళీ మణికొండ సిటీ సెంటర్ లోనే పంచావతి కాలనీలో అధికార పార్టీ పేరు చెప్పుకొని గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్సీఏ 3 రౌండ్ల కాల్పులు జరిపారంటూ ఆరోపణలు వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి అన్ని వైపుల నుంచి కూడా పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేపట్టి వాస్తవాలు ఏంటని కూడా వెలుగులోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. దీపు అండి, వెంకటన్న మా అన్నయ్య. యాక్చువల్ గా ఆ రోజు మేము పైకి వెళ్ళలేదు, అన్న జస్ట్ డబ్బుల విషయమై ఆయన ప్రభాకర్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఒక 15-20 నిమిషాల తర్వాత సౌండ్ వస్తుండే కాల్పులు జరిగినట్టు. మాకు టెన్షన్ అయింది. వెళ్ళేసరికి అన్న తప్పించుకొని కిందికి వచ్చారు. వచ్చిన తర్వాత మేము అదే రోజు నైట్ వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్ లో సిఐ గారితో మాట్లాడి కంప్లైంట్ ఇచ్చాము. ఇంతవరకు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు, ఎంక్వైరీ చేయలేదు. ఇప్పుడు దాకా ఆయన ప్రాణభయంతో ఆల్రెడీ ఆయనకు హార్ట్ స్ట్రోక్ లాగా హెల్త్ బాగాలేదు 1 మంత్ బ్యాక్ నుంచి. అప్పటి నుంచి అన్న చాలా సిక్ అయ్యి చాలా బాధలో ఉన్నారు. అమౌంట్ విషయంలో అడగడానికి వెళ్తే దౌర్జన్యంగా అన్నని ఫైర్ చేయడానికి వెళ్ళారు. దాని గురించి మేము మీ ద్వారా అయినా సరే న్యాయం జరుగుతుందని, మా అన్న పక్షాన మేము మీ ద్వారా న్యాయం జరుగుతుందని ఇక్కడ వచ్చాము. హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. రాయదుర్గం పరిధిలో మణికొండ పంచవటి కాలనీలో గాల్లోకి కాల్పులు జరిపారు. స్థల వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ తన గన్తో గాల్లోకి కాల్పులు జరిపారు. మొత్తం 3 రౌండ్లు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది.
బాధితులను స్థానంలో నుంచి బయటకు గెంటేసి గేట్కు తాళాలు వేశారు ప్రభాకర్ అనుచరులు. తన స్థలాన్ని ఖాళీ చేయాలని బాధితులను బెదిరించినట్టు కేఈ ప్రభాకర్ పై బాధితులు ఆరోపణలు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాల్పుల ఘటనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యాక్చువల్గా మా సంస్థ ఏం చేయాలంటే శిథిలమైన ఆలయాలని మేము టేకాఫ్ చేసి దాన్ని పునర్నిర్మాణం చేసుకుంటూ దాన్ని డెవలప్ చేసుకొని ఆ ఆలయాలలో పూజారులను పెట్టి ఆ ఆలయాన్ని దగ్గరలో మన సనాతన ధర్మానికి సంబంధించిన గురుకుల్ లాంటి పాఠశాలలు పెట్టి మన హిందూ ధర్మాన్ని కాపాడడానికే ఆ పాఠశాలలో మన పిల్లలని మన సనాతన ధర్మ ఎడ్యుకేషన్ నేర్పుతూ మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్దాము అని చెప్పేసి మేము కృష్ణ ధర్మ పరిషత్ అని గత జనవరి 22 మన శ్రీరామచంద్రుడి ప్రాణప్రతిష్ఠ అయిన రోజు నిర్వహించుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన ఆఫీసు మణికొండలో మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మణికొండలో మేము పెట్టుకున్న ఆఫీస్ ఎవరిది అనంటే మా అన్నగారు ఫౌండర్ ప్రెసిడెంట్ అభిషేక్ గౌడ్ గారి మామయ్య గారు ఎవరు కేఈ ప్రభాకర్ గారు. కేఈ ప్రభాకర్ గారి ఇంటిని అంటే అండర్స్టాండింగ్ అల్లుడు కాబట్టి అండర్స్టాండింగ్గా లీజ్గా తీసుకొని ఆ ఇంట్లో మేము ఆ ఆఫీస్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ ఆఫీస్ ఏర్పాటు చేసుకునే సమయంలో దానికి రెన్యువేట్ చేసుకోవడానికే సుమారు 1,82,00,000 మేము దానికి పెట్టి రెన్యువేట్ చేసుకోవడం జరిగింది. రెన్యువేట్ చేసుకున్న తర్వాత అప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్ రిలేషన్స్ బాగానే ఉండే కాబట్టి అది రాతపూర్వకంగా ఏం లేకుండా అండర్స్టాండింగ్గా తీసుకొని కంటిన్యూగా 1 year అయ్యింది. అయిన తర్వాత కొన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల ఏంటంటే 6 months బిఫోర్ మేము 2-3 months వాడుకుంటాము, తర్వాత మీరు తీసుకోండి అని చెప్పడంతో సరే అని చెప్పేసి మేము ఆఫీస్ని అటు నుంచి వేరే దగ్గరికి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. షిఫ్ట్ చేసుకున్న తర్వాత 2 months అయిపోయినాక మేము అక్కడికి వచ్చేస్తాం, మా ఆఫీస్ మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్తే లేదు ఇయ్యము, ఈ రోజు ఇస్తాము రేపు ఇస్తాము అని చెప్తే సరే మేము ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అందులో అంటే మొత్తం మా కమిటీ ఎవరైతే ఉన్నామో అందరం కలిసి పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్ అది 1,80,00,000. సో ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఇవ్వండి అని చెప్పేసి గత ఒక 5 నెలల నుంచి అడగడం జరుగుతుంది. అందులో మధ్యవర్తిగా మా కేఈ సత్యం గారు మాట్లాడుతున్నారు. ప్రభాకర్ గారి మధ్యలో మా ఫౌండర్ ప్రెసిడెంట్ గారి మధ్యలో అమౌంట్ గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఈ రోజు ఇస్తారు, రేపు ఇస్తారు, రేపు మాట్లాడదాం, ఎల్లుండి మాట్లాడదామని